గోదావరిలో అసలు వరద జలాలే లేవని జలవనరుల నిపుణులు వి ప్రకాష్ స్పష్టం చేశారు. ఏపీ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును కేంద్రం రిజెక్ట్ చేసిందన్నారు. గోదావరి వరద జలాలు లెక్కలేనప్పుడు ప్రాజెక్టు ఎలా కడతారని కేంద్ర జల సంఘం ప్రశ్నించిందని తెలిపారు. గోదావరిలో తమకు కేటాయించిన నీటి వాటాలను ఎగువ రాష్ట్రాలు వినియోగించుకుంటే చుక్క నీరు కిందకు వెళ్లదని అన్నారు. ఏపీ ఆంధ్రప్రదేశ్ ఏమని చెప్తుంది, చంద్రబాబు నాయుడు ఏమని చెప్తున్నాడు, గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం. తెలంగాణ ప్రాజెక్టులకు గతంలో నేను ఎన్నడూ అడ్డు చెప్పలేదు. ఇతర రాష్ట్రాలు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు. ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం. గోదావరి వరద జలాలను వాడుకుంటున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. కేంద్ర జల సంఘానికి అంటే సిడబ్ల్యూసి అంటాం, ఏ ప్రాజెక్టు కట్టాలన్నా వాళ్ళు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వాలి. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటాం. ఒక డిపిఆర్ తయారు చేయాలంటే, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలంటే ముందు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. దాన్ని ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటాం, పిఎఫ్ఆర్. చంద్రబాబు నాయుడు సర్కార్ ఏం చేసిందంటే, మేము బనకచెర్ల కట్టుకుంటామని చెప్పి ఒక రిపోర్ట్ పంపింది, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్. దాన్ని 4 డిపార్ట్మెంట్లు రిజెక్ట్ చేశాయి. ఒకటి కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి. వాళ్ళు ఏమన్నారంటే, గోదావరిలో ఎన్ని నీళ్లు సముద్రంలో పోతున్నాయనేది మేము లెక్కలు తీయాల్సి ఉంది. ఇవాళ పోతున్న నీళ్ళన్నీ కూడా వరద జలాలు కాదు. గోదావరికి పైన ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మొత్తం 7 రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రాలకు కేటాయించిన నీళ్లను ఆ రాష్ట్రాలు వాడుకోవట్లేదు కాబట్టి ఆ మిగిలిన నీళ్ళే ఇవాళ సముద్రంలోకి పోతున్నాయని చెప్పి కేంద్ర జల సంఘం చెప్పింది. ఉదాహరణ చూద్దాం. తెలంగాణకు మొత్తం గోదావరిలో ఆంధ్ర తెలంగాణకు ఇచ్చింది బచావత్ ట్రిబ్యునల్ 1480 టీఎంసీలు. అందులో 968 ఏమో మన ప్రాజెక్టులకు కేటాయించారు, 512 ఏమో ఆంధ్ర ప్రాజెక్టులకు కేటాయించారు. మనం ఎన్ని వాడుకుంటున్నాం, వాళ్ళు ఎన్ని వాడుకుంటారో లెక్క తీస్తే మనం వాడుకుంటున్నది 450. అంటే 968 టీఎంసీలు మన వాటా. ఇప్పటి వరకు మనం వాడుకుంటున్నది ఎక్కువ 400, 450. మరి 500 టీఎంసీలు ఎక్కడ పోతున్నాయి? సముద్రంలో పోతున్నాయి. ఒక్క మనయే ఆ 3000 టీఎంసీలలో 500 టీఎంసీలు మనయే ఉన్నాయి. ఇదే ఆంధ్రప్రదేశ్ పోలవరం వచ్చేదాకా వాళ్ళ పూర్తిగా గోదావరి జలాలను వాడుకునే అవకాశం లేదు. ఇప్పటికీ పోలవరం కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఎంత వాడుతున్నారు వాళ్ళు? ఒక 200 టీఎంసీలు వాడుతున్నారు. అంటే మన యొక్క 450, వాళ్ళ యొక్క 200, 1480 టీఎంసీలల్లా కేవలం 680 టీఎంసీలు మాత్రమే, 700 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం. అయితే ఈ గోదావరి నుంచి సముద్రంలో కలిసే ఈ 3000 టీఎంసీలలో దాదాపుగా 800-900 టీఎంసీలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. రేపు మనం ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత, రేపు పోలవరం కట్టుకున్న తర్వాత ఈ 900 టీఎంసీలు అనేటి సముద్రంలో పోతాయా? పోవు. మరి బనకచెర్లకు ఎక్కడికి పోవాలి? పై రాష్ట్రాల నుంచి వచ్చేటి. మన దగ్గరనే నీళ్లు లేవంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే 400 టీఎంసీలు నేను పోలవరం నుంచి తీసుకుపోతా అంటాడు. పోలవరానికే నీళ్ళు పోయే దిక్కులేదు రాబోయే రోజుల్లో. అందుకే మీకు ఒకటి అర్థం కావాలి, చంద్రబాబు చెప్పేది అబద్ధము. వరద జలాలు లేవు గోదావరిలో. మళ్ళీ ఏమంటారు, కేసీఆర్ గారు అపెక్స్ కమిటీ మీటింగ్లో చంద్రబాబుతో చెప్పిండు కదా 3000 టీఎంసీలు ఉన్నాయని. అంటే ఆయన చెప్పింది ఈ పై ప్రాజెక్టులన్నీ లేనప్పుడు. ఈ 10 సంవత్సరాల్లో మనం కాళేశ్వరం కట్టుకున్నట్టే పైన చాలా ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఈ 9-10 ఏళ్లలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు లేవు నీళ్లు, అప్పుడు ఉండేది. అప్పుడు ఉన్నాయి కూడా, ఎవి నికర జలాలో ఎవి వరద జలాలో లెక్క లేకుండే. కానీ ఇప్పుడైతే సిడబ్ల్యూసి స్పష్టంగా చెప్తుంది, ఎవరికో చెప్పలేదు, చంద్రబాబు నాయుడుకే చెప్పింది గోదావరిలో నీళ్లు లేవు వరద జలాలని.